అందరికీ నమస్తే. నేను మీ రత్నం. మీరు చూస్తుంది PM9 న్యూస్. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా నిరుపేదలకని ఇస్తున్నటువంటి PDS రైస్ పక్కద్రోవ పడుతూ ఉందనంటే అది ఏ విధంగా మాఫియా చేతుల్లోకి వెళ్ళిపోతుంది అనేది మీరు ఒక విషయం ఆలోచించాలి. నేను చెప్తున్నాను అనంటే నిరుపేదలైనటువంటి వారికి ఇచ్చేటువంటి ఈ బియ్యం ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం వారు 45 రూపాయల 50 పైసలు పెట్టి కొనుగోలు చేసి నిరుపేదలకు అందిస్తూ ఉంటే అక్కడ రేషన్ ఇస్తూ ఉన్నటువంటి డీలర్లు లాలూచి పడి కొంతవరకు అందరికీ డబ్బులు ఇవ్వటం అనేది బాగా అలవాటు చేసి అక్కడి నుంచి వాళ్ళు మిల్లులు వాళ్ళకు అమ్ముకోవడం అనేది ఈ విధంగా చేస్తున్నారు. అది కాస్త ఏ విధంగా అంటే ఒక దందా సాగుతూ ఉంది ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా. ప్రత్యేకించి ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనంటే మీరు చూస్తున్నటువంటి ఈ విజువల్స్ నగరికల్లు ఏరియాకు సంబంధించినటువంటి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నటువంటి విజువల్స్ ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు. PDS రైస్ ఏ విధంగా దందా చేస్తున్నారు అనేది నిజంగా అక్కడ అధికారులు కళ్ళు మూసుకుపోయాయా అనిపిస్తుంది. విజిలెన్స్ అధికారులు కానివ్వండి, రెవెన్యూ అధికారులు కానివ్వండి, ఎవరికైనా కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ దందా కనబడటం లేదా? అంటే ఏంటి, రాజకీయ నాయకుల అడుగులకు మడుగులొత్తుతున్నారా అధికారులు కూడా అనేది ఇక్కడ తేటతెల్లం అవుతా ఉంది. మీరు ఒక విషయం గమనించుకోండి, ఎవరైతే కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులు మీరు మేల్కోకపోతే మీ పైన ఉన్నటువంటి అధికారులు మీ మీద చర్యలు తీసుకోకపోతే దానికి ప్రజలే మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. మీ పైన రాజకీయ నాయకులు ఉండొచ్చు, వారి ఒత్తిళ్లు ఉండొచ్చు. అంటే ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేకి కొంతవరకు ఈ విషయం తెలియదా అని అక్కడ ప్రజలు అనుకుంటున్నారు. కాదు, అంతా తెలుసు. అన్నీ తెలిసి ఆ రాజకీయ నాయకులు ఎవరైతే అక్కడ ఎమ్మెల్యేలో, ఎంపీనో లేకపోతే మంత్రిలో ఎవరో అయితే ఉన్నారో వాళ్ళ అనుచరులే కదా ఈ పనులు చేస్తుంది. PDS రైస్ ఏ విధంగా దోచుకు తింటున్నారు. ఇవాళ క్వింటాళ్ళు ఇతర దేశాలకు సప్లై అయిపోతూ ఉంది. మొన్న మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు పట్టుకున్నారు. ఏమైంది అవన్నీ? అయినా కానీ ఆగటం లేదు. కానీ శుద్ధపూస మాటలు మాత్రం బాగా చెప్తారు. మా నియోజకవర్గంలో, మా ఏరియాలో ఎక్కడ కూడా PDS రైస్ విషయంలో మేము దందా సాగించడం లేదు, మేము మా అనుచరులు ఎటువంటి అన్యాయాలకు అక్రమాలకు పాల్పడటం లేదు అని చెప్తా ఉంటారు. మరి జరుగుతూ ఉంది ఏంటి? కళ్ళెదుట చూస్తూనే ఉన్నారు కదా. పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఈ విధంగా జరుగుతున్నటువంటి దందా ఒక్క చోట కాదు, 7 నియోజకవర్గాల్లో యథేచ్ఛంగా జరుగుతూ ఉంది. కొన్ని ఏరియాల్లో అయితే అది ఎమ్మెల్యేకు తెలుసో లేదో అది ఆ దేవుడికే తెలియాలి. కానీ చేస్తున్నటువంటి దురాగతాలు మాత్రం ఎక్కువ కాలం ఉండవు. అధికారులు ఎవరైతే ఉన్నారో వారు ఈ విషయంలో వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి. నిరుపేదలకు వెళ్ళవలసినటువంటి ఈ రేషన్ బియ్యం, PDS రైస్ ఇవి దళారుల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. తద్వారా వారు లక్షలు కోట్లు గడిస్తూ ఉన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేస్తున్నటువంటి ఈ దురాగతాలన్నీ కూడా చూస్తూ ఉన్నటువంటి అధికారులైతేనేమి, రాజకీయ నాయకులైతేనేమి మున్ముందు రోజుల్లో వారికి ప్రజలు బుద్ధి చెప్తారనేది ఈ విషయాన్ని స్పష్టంగా గమనించాలని కోరుతూ, ఈ దురాగతాలకు పాల్పడుతూ ఉన్నటువంటి ఆ ఏరియాలో పేరు అందరికీ తెలుసు. ఈ మధ్యకాలంలో ఒక పేపర్లో కూడా టెలికాస్ట్ అయింది. మేబీ అది చూసారో లేదో తెలియదు. ఈ మధ్య ఒక వార్తా ధావాలంలో వ్యాపించింది. ఈ నగరగల్లి ఏరియాలో ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నింటిలో కూడా ఈ విధంగా జరుగుతూ ఉంది. త్వరగతిన అధికారులు కళ్ళు తెరిచి ఇలాంటి దందాలు చేస్తూ ఉన్నటువంటి వారిపై చర్యలు తీసుకోవాలి, లేకపోతే ప్రజాగ్రహానికి గురవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. PM9 న్యూస్ ఇలాంటివన్నీ టెలికాస్ట్ చేస్తున్నప్పుడు ఎవరి ద్వారానో ఫోన్లు వచ్చి వాళ్ళకి భయపడే విషయాలు కాదు. PM9 న్యూస్ ఉన్న వాస్తవాన్ని టెలికాస్ట్ చేస్తుంది. ఎవరికి భయపడే ప్రసక్తే లేదు. మీ ఏరియాలో ఎటువంటి అన్యాయాలు, అక్రమాలు జరుగుతూ ఉన్నా కానీ మా PM9 న్యూస్ కి ఫోన్ చేయండి. అక్కడ స్క్రోల్ అవుతున్నటువంటి మా నంబర్కు కాల్ చేయండి. మీకు ఎటువంటి అన్యాయం జరిగినా కానీ మొట్టమొదటిగా స్పందించడానికి మా PM9 న్యూస్ రెడీగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.